వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ వీడియోలో అయితే సీక్రెట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏంటి ఎందుకు ఉపయోగపడతాయి అనేసి. సో ఇప్పుడైతే వీటి గురించి చెప్తాను అనమాట. ముందు చెప్పే ముందు ఇవి ఏంటి అనేది చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ముళ్ళు ఇప్పాలి పోయి 100 గ్రామ్స్ చొప్పున తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది 100 గ్రామ్స్, మొత్తం 3 సమానంగా తీసుకున్నామన్నమాట. ఇవి అయితే 20 రూపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్స్ ఉంటాయి. నల్ల జీలకర్ర అన్నమాట. ఇది వచ్చి సోంపు, ఇది వచ్చి వాము, ఇదైతే జీలకర్ర. ఈ 4 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. ఏంటి అంటే ఈ 4 రకాలు ఎందుకు తీసుకున్నాను అంటే ఫ్రెండ్స్, ఈ మధ్యన కొంచెం నేను వెయిట్ పెరుగుతున్నాను. ఇంకోండి డ్రెస్ చూడండి, లూజ్గా ఉండేది పట్టేసింది నాకు. అందుకనేసి వెయిట్ లాస్ డ్రింక్ ట్రై చేద్దాం. ఒక 1 మంత్ లేకపోతే 1.5 మంత్ ట్రై చేద్దాం. కండిషన్గా వాడాలి. మనం కొంచెం పెరిగాం కదా, తగ్గుదాం. మరి దున్నపోతలో ఉంటే బాగోదు కదా అనేసి తెచ్చుకున్నాను అనమాట. ఇవన్నీ ఇవి అయితే వెయిట్ లాస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకే నిన్న చెప్పలేదు, షార్ట్గా ఎందుకు చెప్పడం, వివరంగా చెప్తే కొంచెం మందికైనా యూస్ అవ్వచ్చు కదా అనేసి చెప్పలేదు అనమాట. నేను ఈ అజీర్తికి, ఇంకా యాసిడిటీకి, గ్యాస్ట్రిక్కి అన్నట్లకి బాగా పనికి వస్తుంది అనమాట. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. అంటే బాగా వెయిట్ గెయిన్ అయిపోతుంటారు కదా, అలాంటి వాళ్ళకి యూస్ అవుతుంది అనమాట. డైలీ ప్రొద్దుటి పరగొడుకుని బ్రష్ చేసేసుకున్న వెంటనే ఈ మనం హాట్ వాటర్లో మరగబెట్టుకుని తాగొచ్చు. లేదంటే పొడి చేసుకుని ఒక టేబుల్ స్పూన్ తినేసి తర్వాత హాట్ వాటర్ తాగొచ్చు. అలా చేయొచ్చు అనమాట. అలా చేస్తే మనం వెయిట్ కొంచెం నార్మల్గా ఉంటుంది, వెయిట్ గెయిన్ అవ్వకుండా యూస్ అవుతుంది అనమాట. ఇవి ఇంకా వీటి గురించి చాలా యూసెస్ ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పాలంటే కొంచెం కష్టంగా ఉందన్నమాట. నేను బాగా అనలైజ్ చేసి ఈ తీసుకుందాం అనేసి ఫిక్స్ అయినా అనమాట ఫ్రెండ్స్. నేను చేసే పనులు నా ఫ్రెండ్స్కి కూడా పంచుకుంటే అలా కొంచెం మందికైనా యూస్ అవుతుంది కదా అనేసి నేను వీడియో చేస్తాను అయితేనే అని అన్నాను మా ఆయనతోటి. సరే అయితే చెయ్యి, మరి చూసుకో మరి నువ్వు అని అన్నాడు. నేను ఈ మధ్యన కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నాను కదా, నేను డైట్ ఫాలో అవుతాను అని అంటే, ఎందుకు నీకు డైట్ ఫాలోయింగ్, డబ్బు ఉన్న వాళ్ళు చేసి అవన్నీ నువ్వు ఎక్కడ చేయగలవు అలాంటివన్నీ అని అన్నాడు. డబ్బు ఉన్న వాళ్ళే చేయాలా, డబ్బు లేని వాళ్ళు చేయకూడదా? మనం ఉన్నంతలోనే తక్కువ క్వాంటిటీలో చేస్తాను నేను నచ్చాలి కదా ముందు అనేసి అన్నాను అనమాట. అందుకనేసి ఇవన్నీ కొన్నాను నేను పెద్దాపురం వెళ్ళినప్పుడు. సో ఫ్రెండ్స్, ఎలా రెడీ చేసుకోవాలో ఎలా వాడాలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు చిన్ని లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టివ్గా ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇవన్నీ అయితే వేయించేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఎన్ని రోజులైనా పౌడర్, సంవత్సరం పొడుగునైనా సరే ఉంటుంది అనమాట. వేగించేసి బాగా పౌడర్ చేస్తాను. ఇప్పుడు జీలకర్ర 100 గ్రామ్స్ అలా దోరగా వేగనిచ్చి పక్కకి తీసేసుకుంటున్నాం. వేగింది ఇది. ఇది వచ్చి సోంపు, ఇది కూడా 100 గ్రామ్సే.
ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. పొడి కూడా మనం తినడానికి అయినా హాట్ వాటర్లో వేసుకుని తాగడానికైనా సరే బాగుంటుంది అనమాట. మనం పౌడర్ చేసుకుంటే ఇలా విరగాలి కదా, అందుకని చూసుకుంటున్నాను అనమాట బాగా వేగిందా లేదని. ఇప్పుడైతే వాము కూడా 100 గ్రామ్సే. వాము అయితే దుడ్డుటైన స్మెల్ వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కలర్ చేంజ్ అయింది వాము. వచ్చేస్తుంది. ఇవి వచ్చి నల్ల జీలకర్ర, అవి ఏమో 100 గ్రామ్స్ చొప్పున తీసుకున్నాను. ఈ 3 రకాలు ఉన్నాయి. ఇవైతే 10 గ్రామ్స్ అనమాట. 20 రూపీస్ పడ్డది నాకైతేనే. ఇవి అయితే ఎక్కువ వేపాల్సిన అవసరం లేదు, జస్ట్ చిట్టపట్ల ఆడేంత వరకు వేగనిస్తే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చిట్టపట్ల ఆడుతుంది. ఇది బాగా చల్లారించిన తర్వాత అప్పుడు మిక్సీ పడతానమాట. వేడిగా ఉన్నది కదా, వేడి మీద పట్టకూడదు మిక్సీ. ఇది బాగా చల్లార్చి అప్పుడు మిక్సీ పడతాను. తర్వాత ప్రాసెస్ తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చల్లార్చేసాను అనమాట. చల్లారినవి ఇప్పుడైతే మిక్సీ పడతాను. ముందుగా హాట్ వాటర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ మిక్సీ పట్టి తర్వాత చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, రెడీ చేశాను పౌడర్. చూడండి, ఇలా అయిందనమాట పౌడర్. డైరెక్ట్గా ఒక స్పూన్ తిని హాట్ వాటర్ అయినా తాగొచ్చు, లేదంటే హాట్ వాటర్లో కలుపుకొని హాట్ వాటర్ అయినా తాగొచ్చు. మనకి పొద్దున్నే పరగొడుకుని బ్రష్ చేసిన వెంటనే ఒకసారి, నైట్ పడుకునే ముందు ఒకసారి చేస్తే, అలా డైలీ 2 టైమ్స్ చేస్తే మనకు రిజల్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వెయిట్ లాస్ డ్రింకే కాకుండా మనం కొంచెం డైట్ ఫాలో అయ్యి, అలాగే ఇంకా హోమ్ మేడ్ బెల్లీ ఫ్యాట్ తగ్గే ఎక్సర్సైజ్ కూడా చేస్తే మనకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. నేనైతే ఇది ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తుంది అనమాట. ఇంకొందరికి రీచ్ అవుతుంది. మీరు లైక్ చేశారంటే ఇంకొంచెం రీచ్ వస్తుంది, ఇంకొందరికి యూస్ అవుతుంది అనమాట. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే ఇది ప్రాసెస్ చెప్తాను. నేనైతే ఫస్ట్ ఇందులో కలిపేసుకుని తాగేస్తానమాట. లేదంటే అది తినేసిన తర్వాత అయినా తాగొచ్చు. టేస్ట్ ఎలా ఉంది? వాము అన్నీ వేసాం కదా, ఏం పర్లేదు. మనం ధనియాల పౌడర్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, పురటాలు అయినప్పుడు ధనియాలు, ఎండుమిర్చి అన్నీ వేసుకుని తయారు చేసుకుని తింటాం కదా పత్తం చేసేటప్పుడు. ఆ టైప్లో ఉంది అంతే. టేస్ట్ అయితే పెద్ద వగరగా చేదుగా అలా ఏమనిపించలేదు. ఎందుకంటే సోంపు కూడా వేసాం కాబట్టి అంత వగర చేదు అలాంటి ఏమీ లేదు. పెళ్ళైన కొత్తలో అయితే 40 కిలోస్ కూడా ఉండేదాన్ని కాదు కదా నేను. నీకన్నా సన్నంగా ఉండేదాన్ని నేను. మా ఆయన స్లిమ్గా ఉంటాడు అనుకుంటే అంతకంటే స్లిమ్గా ఉండేదాన్ని నేను. పిల్లలు పుట్టడం
ఇంకా నా మీద నాకు మమకారం లేకుండా ఇంక నన్ను నేను పట్టించుకోలేదనమాట. అందుకనేసి వెయిట్ పెరగడం స్టార్ట్ అయింది. బాబోయ్ నాకు నా మీద నాకే భయం వేసేసింది. ఇంకెలా వదిలేస్తే ఇంకా నేను ఇంకా లామ్ అయిపోతానేమో బాబోయ్ అని అనేసి ట్రై చేస్తున్నాను అనమాట. బాగుంది, తాగగలిగేలాగే ఉంది, మరి తాగలేం బాబోయ్ అని అన్న ఇలా లేదు. ఇప్పుడైతే ఇంకా వేడిగా ఉంది, మిక్సీలో చెప్పగా తీసాం. కాసేపు చల్లారనిచ్చి అప్పుడైతే డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా యూస్ అవుతుంది ఈ ప్రాసెస్ అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.